హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనమైతే గట్టి పకోడీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ని మనం సన్నగా కట్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలానే మిర్చి వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ శనగపిండి, 2 కప్స్ వరిపిండి వేసుకొని ఇవి కూడా మసాలాలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మనం గట్టి పకోడీ కదండి చేసుకుంటున్నాం, మనం కొంచెం గట్టిగానే పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పకోడీ మిశ్రమాన్ని మనం దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పకోడీని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే పక్క స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.